నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న నారాయణ స్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మెల్కోటే. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో చలువ నారాయణ స్వామి, తిరునారాయణ స్వామి వార్లు దర్శనమిస్తారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెల్కోటే శ్రీ చలువ నారాయణ స్వామి, తిరునారాయణ స్వామి వార్ల ఆలయ వైశిష్ట్యం ఏమిటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం అణువణువు నారాయణుని నామస్మరణంతో మారుమ్రోగుతుంది. ఓ అద్భుతమైన దృశ్య కావ్యాలను ఆవిష్కరించే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో బెంగళూరుకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని కళ్యాణి తీర్థానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైందిగా, మహిమాన్వితమైందిగా విరాజిల్లుతోన్న ఈ కళ్యాణి తీర్థం అందాలు చూడడానికి 2 కనులు కూడా చాలవు అంటే అతిశయోక్తి కాదు. ప్రశాంతమైన వాతావరణంలో, అద్భుతమైన కట్టడాలతో అందంగా, ఆహ్లాదంగా దర్శనమిచ్చే ఈ కళ్యాణి తీర్థం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. హిరణ్యాక్షుని వల్ల పాతాళంలోకి నెట్టివేయబడిన భూదేవిని శ్రీ మహావిష్ణువు ఆదిశ్వేత వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుని వధించి ఆ తల్లిని రక్షించాడట. ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు ఆమెను తన కోరలపై దాల్చి సముద్ర గర్భం నుంచి పైకి తీసుకుని వచ్చి స్థాపించాడట. ఆ సమయాన ఆ దివ్య దంపతులకు కలిగిన మహాశ్రమచే వారిరువురి దివ్య శరీరాల నుంచి విపరీతంగా స్వేదజలం ఏర్పడిందట. ఆ స్వేదజలమే కళ్యాణి తీర్థంగా మారినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే గంగానది తదితర పుణ్యనదులు కూడా ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అంతర్వాహినులుగా ఈ కళ్యాణి తీర్థంలో కలుస్తాయని, ఆయా పుణ్యదినాలలో దేవతలు స్వయంగా ఈ కళ్యాణి తీర్థంలో స్నానాదికాలు చేస్తారని చెబుతారు. ఓ అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేసే ఈ కళ్యాణి తీర్థంలో ఓ పక్క భువనేశ్వరి మండపం, దాని పక్క దారా మండపం దర్శనమిస్తుంది.
దారా మండపంలో ఏటా దేవుడి పెళ్లి చేస్తారు. మెల్కోటి దివ్యక్షేత్రం బద్రీనాథ్, శ్రీరంగపట్నం, తిరుపతి లాంటి దివ్యక్షేత్రాలతో సమానమైన ప్రాశస్త్యం గల క్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఇక్కడ వేదాలను తన శిష్యులకు ఉపదేశించడం వల్ల ఈ క్షేత్రానికి వేదాచలమని, నారాయణాద్రి అని పేర్లు వచ్చినట్లు చెబుతారు. మెల్కోటే దివ్యక్షేత్రాన్ని పూర్వం వేదాచలమని పిలిచేవారు. దత్తాత్రేయుల వారు ఇచ్చట వేదాలను శిష్యులకు ఉపదేశించడం వల్ల ఈ క్షేత్రానికి వేదాచలమని, నారాయణాద్రి అని పేర్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాగే ద్వాపర యుగాంతాన యదువంశపు మహారాజులు ఈ స్వామిని సేవించడం వల్ల ఈ క్షేత్రానికి యదుగిరి అని, కలియుగాన రామానుజాచార్యుల వారు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం వల్ల యతిశైలమని పేర్లు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ధ్వజస్తంభం మీద ఓ పక్క గరుత్మంతుడు, మరో పక్క హనుమంతుడు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో తిరునారాయణ స్వామి వారు వెలువడడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేసి తాను నిత్యము అర్చించుకోవడానికి ఒక అర్చామూర్తిని తనకు ప్రసాదించమని వేడుకున్నాడట. నారాయణుడు బ్రహ్మ అభీష్టం మేరకు అర్చారూపంలో వెలిశాడట. బ్రహ్మ స్వామివారి అర్చారూపానికి పూజలు చేస్తూ ఆనందిస్తూ ఉండగా సనత్కుమారులు అర్చామూర్తిని దర్శించి లోక కళ్యాణార్థం ఆ అర్చామూర్తిని భూలోకంలో ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆది పురుష ఖిలాంతరంగా ఆది పురుష ఖిలాంతరంగా భూదేవతారమణ గోవింద గోవింద శ్రీ చలువనారాయణ స్వామియే నమః అంటూ భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి మనోహరంగా దివ్యకాంతులతో వెలిగిపోయే చలువ నారాయణ స్వామి, తిరునారాయణ స్వామి వార్ల దివ్యమంగళ రూపాలను దర్శించుకొని తండ్రి నారాయణ, ప్రహ్లాదుని భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన కరుణామయుడవు, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడ ఈ ఆలయంలో చలువ నారాయణ స్వామివారు ఉత్సవమూర్తులుగా, తిరునారాయణ స్వామివారు ఉద్భవమూర్తులుగా విరాజిల్లుతూ అశేష జనావళికి ఆశీస్సులందిస్తున్నారు.
గర్భాలయంలో తిరునారాయణ స్వామిని, చలువ నారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న జగద్గురువు రామానుజాచార్యులు, యాదగిరి నాచియార్ ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం యదుగిరి నాచియార్ అని పిలువబడుతున్న కళ్యాణ తాయారు అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని యోగ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభిల్లుతూ యోగ నరసింహస్వామి వారి లీలలతో పవిత్రత నొందింది. పచ్చని ప్రకృతి అందాలను, మనోహరమైన దృశ్యాలను ఆవిష్కరించే ఈ దివ్యాలయం భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉండి ఓ విశిష్టమైన అనుభూతుల్ని భక్తుల స్వంతం చేస్తుంది. నీవు నన్ను కరుణించు ఈ కడన కడదిక్కు ఎవరు నారికను నీకే శరణు నీకే శరణు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రితం విష్ణువర్ధనరాజు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కన్నుల చంద్ర సూర్యులు అలాగే టిప్పు సుల్తాన్ ఈ స్వామిని దర్శించి ఈ ఆలయానికి మాన్యాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో యోగ నరసింహస్వామి వారు కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుని సంహారం అనంతరం తాను కూర్చోవడానికి ఓ క్షేత్రాన్ని చూపించమని నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఈ దివ్యక్షేత్రాన్ని చూపించాడని చెబుతారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం యోగ నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలో కొలువైన యోగ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని తండ్రి నరసింహ మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. యోగ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలోని ఇతర సందర్శన క్షేత్రాలను కూడా దర్శించుకుని తరిస్తారు. భక్తులు అనంతరం మెల్కోటె క్షేత్రంలో ఉన్న రాయగోపురానికి చేరుకుంటారు. ఏకాంత ప్రదేశంలో ఓ ఎత్తైన కొండపై ఉన్న ఈ రాయగోపురాన్ని గోపాలరాయుల వారు
ఒక్క రోజులో కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ రాయగోపురంలో ఉన్న అద్భుతమైన శిల్పరాజాలు భక్తులను మైమరపించి కొత్త అనుభూతుల్ని స్వంతం చేస్తాయి. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అక్కా చెల్లెళ్ల చెరువుకు చేరుకొని ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తారు. స్వామివారికి ఏటా చేసే వైరుముడి ఉత్సవాలు అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారికి ఏటా మీనపుష్యమికి చేసే వైరుముడి ఉత్సవం అత్యంత నయనానందకరం. దీనినే వజ్రకిరీట ఉత్సవము అని కూడా పిలవడం జరుగుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామిని సేవిస్తారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. మెల్కోటే దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు వరకు రైలు లేదా బస్సులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. మెల్కోటేలో ఉన్న విష్ణుమూర్తి మరో నామమే నారాయణుడు. ఆ నారాయణుడు ఈ క్షేత్రంలో తిరునారాయణుడుగా, చలువ నారాయణుడుగా ప్రసిద్ధుడు. భక్తాభీష్ట వరదుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.